చట్టం కూడా సక్రమంగా లేకపోవడమేమో ఇక్కడ సమస్య ఏంటంటే అసలు దేవాదాయ శాఖ అంత దౌర్భాగ్య శాఖ ప్రపంచంలో మరెక్కడా లేదు. అసలు అది పెట్టింది ఎందుకని? తెలుగుదేశం టైంలోనే పెట్టారు. ఏమని? అంతకుముందు ప్రైవేట్ ఆలయాలు ఉండేవి. అంటే ఆలయానికి ప్రైవేట్ ఏంటి, ప్రభుత్వం ఏంటి, భక్తులు నిర్వహించుకునేవాళ్ళు ఆలయాల్ని. నిర్వహించుకుంటుంటే అలాగ ఒక కమిటీలుగా ఉండి దానికి దానం చేసినటువంటి ఆస్తులు వీటిలో కొన్ని అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇప్పుడు చెప్పినట్టు కబ్జాలు అవుతున్నాయి, లేదా డబ్బులు ఇవ్వట్లేదు, అట్లా దాంట్లో అద్దెలకు ఉంటున్న వాళ్ళు. అట్లాగే దేవుళ్ళకి సంబంధించిన ఆ డబ్బులకి జవాబుదారీ ఉండట్లేదు, వాళ్ళు గొడవ పడుతున్నారు. సాధారణంగా కమిటీలు ఉన్నటువంటి సందర్భంలో ఇద్దరి మధ్యన తెగ వస్తుంది. మీరు 100 రూపాయలు దానికి ఎందుకు పెట్టారు టేబుల్కి, నేనైతే 80 రూపాయలకి ఇప్పిస్తాను కదా అని ఒకటి గొడవ పెడతాడు. ఎందుకు? ఆధిపత్యం కావాలనుకునేవాడు. అట్లాంటి గొడవలు పెట్టే వాళ్ళ కంప్లైంట్ల ఆధారంగా దేవాదాయ ధర్మాదాయ చట్టం తెచ్చారు. తెచ్చి ఆలయ ఆస్తులు పరిరక్షిస్తాం, ఆలయాల దూపదీప నైవేద్యాలు పరిరక్షిస్తామని చట్టం తెచ్చి ఆ తర్వాత నాశనం అయిపోయినాయి. ఆ తర్వాత దూపదీప నైవేద్యాలు పోయినాయి. ఆ తర్వాత ఆలయాలకు కానీ ధర్మసత్రాలు కానీ సర్వనాశనం అయినాయి. వేల ఆలయాలు జీర్ణోద్ధరణకు నోచుకోలేనటువంటి పరిస్థితులు అయిపోయినాయి. వేల ఆలయాల్లో చివరికి 5,000 రూపాయలు అర్చకుడికి చేతికి ఇచ్చేసి అబ్బా మేము ఇచ్చామని శబాష్ అని సంకలు గుద్దుకుంటున్న కర్మ పట్టింది మనకి. ఆ ఆలయాల ఆస్తులన్నీ వెళ్ళి పార్టీల నాయకుల చేతుల్లో లేకపోతే వేరే వాడి చేతుల్లో ఉన్నాయి. సిగ్గులేని జన్మ మనది, హిందువులది. భారతదేశంలో మరి ఎక్కడా లేదు. ఎందుకంటే